తెలంగాణలో నోముకుంటారండి. దీని గురించి కూడా ఒకసారి పెడతాను. ఇవన్నీ నోములండి. ప్రతి ఇయర్ ఒక్కొక్క చెట్టులాగా నోముకొని ఇట్లా గోల్డ్కి పెడతాం అన్నట్టు. ఇది నేను తర్వాత ఒక వీడియో తీసి పెడతాను. అందరూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు నేను ఏం చూపిస్తున్నా అంటే తెలంగాణలో మా నిజామాబాద్ సైడు ఇట్లా చెట్ల నోములను నోముకుంటారండి. ఈ చెట్ల నోములను జతతో కంపల్సరీ జత ఉండాలి. జతతోనైతేనే నోముకోవచ్చు. నేను 2 ఇయర్స్ కిందట వెళ్ళినప్పుడు 2 చెట్ల దగ్గరికి వెళ్ళి నోముకున్నాను అన్నట్టు. ఇదే అంతకుముందు నోముకున్న కొన్ని నోములు ఉన్నది. ఈ విధంగా నేను ఏం చేశాను అన్నట్టు, ఈ నోములన్నీ పుస్తలో గుచ్చుకోవాలి, లేదంటే ఏదన్నా ఒక ఐటెం చేయించుకోవాలి. కానీ నాకెందుకో, ఎందుకంటే ఇట్లా హారంలా వేసుకొని ఇట్లా మెడలు వేసుకుంటే బాగుంటుంది, ఎవరికైనా చూపించడానికి కూడా ఇట్లా ఈ విధంగా నోముకున్నాను చూపించని నేను ఈ విధంగా హారంలాగా తయారు చేసుకున్నాను. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పెళ్ళైనాక తర్వాత మా నోములు అయినాక మళ్ళీ ఏం చేస్తానంటే పెరుమాళ్ళ కాడి బియ్యం అని ఉంటుంది. పెరుమాళ్ళ కాడి బియ్యం అంటే ఏంటంటే హనుమాన్ల గుడికి పోయి అక్కడ నోముకుంటారు జతతోని. తర్వాత ఏంటో పెరుమాళ్ళ కాడి బియ్యం అయిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు ఆర్మూర్లో నోముకున్నాను జంబే హనుమాన్ల దగ్గర పైన గుడిలో. తర్వాత తులసి ఆకు, తులసి దళం ఇట్లా చెట్టు ఒకటి రాగిది చేపిస్తాము, ఒకటి గోల్డ్ చేపించి మేమేమో రాగిదేమో చెట్టుకు కడతాము, ఇది బంగారందేమో మేము వేసుకుంటాం. పూజారి వస్తాడు, పూజారితోనే చేయిస్తాం, నా చెట్టు వేస్తారు అన్నట్టు. ఇది జత ఉండాలి. తర్వాత ఏం చేసినంటే మళ్ళీ నా కుదిరినప్పుడు రావి ఆకు నవ్వుకున్నాను. ఇది కూడా ఆరుమూలనే నవ్వుకున్నాను. రావి ఆకును మళ్ళీ ఇది కాయ, ఇది ఇట్లా ఈ విధంగా నోముకున్నాను. జంబికాయ ఆకు కూడా నేను అక్కడనే నోముకున్నాను. ఆరుమూలనే ఆకు కాయ ఈ విధంగా నోముకున్నాను. ఇక తర్వాత ఏం చేశానంటే జామ ఆకు అనేది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ నోముకున్నాను. జామ ఆకు, పండు, మల్లెపువ్వు కూడా ఆరుమూలనే నేను నోముకున్నాను. మల్లెపువ్వు, ఆకు, మల్లెపువ్వు అన్నట్టు. తర్వాత మామిడి పండు కాయ, పండునేమో 2 ఇయర్స్ కిందట నూనుకున్నాను. అదేవిధంగా ఈ 2 జతగా నూనుకున్నాను. మామిడిది, అల్లనేరేడుది, ఈ 2 నేను జతతో ఒకటేసారి ఇండియాలో ఉన్నప్పుడు 2 ఇయర్స్ కిందట నూనుకున్నా. ఇవి 2. ఇది చెట్ల సంక్రాంతికి చెట్ల నోములు అంటారు. ఇవి మేము ఎట్లా నూనుకుంటాం. ఇది కూడా నాకు ఎందుకో పుస్తే వాళ్ళు వేరే వాళ్ళది ఇది పుస్తే అన్నట్టు. వాళ్ళు చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. విలేజ్ వాళ్ళు వేసుకుంటారు అన్నట్టు పుస్తలాగా. నాకు అది బాగా నచ్చి ఇది చేయించుకున్నది. దగ్గర ఇది 30-40 ఏళ్ళు అవుతుంది. ఇది ఇక్కడ ఈ విధంగా చేసి ఈ విధంగా హారంగా చేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉంది నా నోముల బంగారంతో చేయించిన ఇవన్నీ బిళ్ళలు. కాకపోతే ఇవన్నీ చిదగొట్టి ఏదన్నా ఒక ఐటెం చేయించుకోవాలా, లేకపోతే పుస్తలలో కూడా కుచ్చుకోవచ్చు. కానీ నాకు ఈ విధంగా హారం చేసుకోవడమే ఇష్టమని ఈ విధంగా చేసుకున్నానండి. ఇది గుర్తు ఉంటుంది అన్నట్టు. దగ్గర నేను 7 చెట్ల నోములు, 1 పెరుమాళ్ళ కాడి బియ్యం అంటే మొత్తం 8 నోముకున్నానండి. ఇంకా నేను ఇక్కడ అమెరికాకు వచ్చేసాను కాబట్టి ఇక్కడ ఏమి నోములు ఇక్కడ అంత పెద్దగా చేయరు కాబట్టి ఇక చూడాలి. ఇండియాకు వచ్చినప్పుడే ఇక నోములు ఏమన్నా పెద్దవి నోముకోవాలంటే ఇదండి సంక్రాంతి నోములు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.